కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఒకసారి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, చూసాం కదా నిన్నటి అసెంబ్లీ సమావేశాలు, మహిళలను అగౌరవపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి కేటీఆర్ చెప్తున్నారు. నిన్న ఇద్దరు మహిళలు ఎవరైతే సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, అదేవిధంగా సబిత, ఈ ఇద్దరు మహిళలనే కాదు తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్నంతా కూడా అవమానించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో క్షమాపణ చెప్పాలి అంటారు. ముందుగా 16 ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు సార్. రాజేష్ గారు నమస్తే సార్. వెనకడికి ఒక సామెత ఉంటుంది, పని లేనివాడు పెళ్లి తరం వరకేడని. ఇప్పుడు మీరు గమనిస్తే ఎవరు శుద్ధపోసలు కూర్చున్నారు అసెంబ్లీలో చెప్పండి. ఒక బట్టి విక్రమార్క గారు అయితే ఒక కలకలతో కనబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అర్హత ఉంది ఆయనకి. ఎందుకంటే సిఎల్పి కోల్పోతున్న టర్మ్ లో ఆయన ఇవాళ కూడా ఆ మనిషి అంత మనిషి, నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది. ఆయన కూడా ఇవాళ SC ST కార్డు బయటకు తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఈ సిఎల్పి లీడర్ లేదు, ఈ లేదో కూర్చుని ఎన్నుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి ఏదో సూపర్లేటివ్ డిగ్రీస్ ఉండి డిస్కషన్స్ ఉండి వీళ్ళకి డిసైడ్ అయిపోయినట్టుగా కబుర్లు చెప్తే ఎండడానికి ఎవరైనా ఉన్నారేమో అంటే నేనైతే సిద్ధంగా లేను సార్. వీళ్ళకి ప్రతి డెసిషన్ కేంద్రం నుంచి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో వీళ్ళు నడవలసిందే. వీళ్ళేమో నా సిఎల్పికి సబితా రెడ్డి అమ్మ అడ్డుపడింది, వీళ్ళకి ఆళ్ళు ఇల్లు పడ్డారు అనుకుని అసలు బడ్జెట్ మీద చర్చించడం మానేసి పర్సనల్ ఎజెండాలు ఎందుకు నాకు అర్థం కాదు. ఒక అసెంబ్లీకి ఎవరైనా ఎన్నుకోబడిన అభ్యర్థి జెండర్ ని పట్టుకుని నేను ఆడపిల్లని లేదా నేను మగ పిల్లాడిని, నేను అక్కడ వయసులో చిన్నవాడిని, ఆవిడ పెద్ద ఆవిడ, ఈడు పెద్దవాడు, ఎవరికి తెలియదండి రాజకీయాలు. వీళ్ళకి ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ జాయిన్ అయిన ఉదంతాలు మనకు తెలియవా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి జాయిన్ అయిన ఉదంతాలు చూడట్లేదా? ఈయనకి ఇంకా ఢిల్లీ నుంచి మినిస్ట్రీలు కన్ఫర్మ్ కాలేదు. మినిస్ట్రీలు కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే ఎంతమంది లటక్ అని జాయిన్ అవుతారో అందరికీ తెలుసు. ఎవరు అతిథి శక్తులు కాదు. ఇందులో అమాయకమైన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వచ్చిన ఆనందంలో అక్కడ నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్న సెకండ్ థర్డ్ స్టేట్ లీడర్స్ ని ఈ రోజు దాకా అమెరికా చేసుకోపోయేసి కనుక ఇంకా ఈ పాతక బిల్డర్లో పట్టుకుని ఎలాడుతుంటే వీళ్ళు ఇవాళ మరి ఎలాంటి దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు రాజ్యాంగం అంతా వీళ్ళంతా ఆకలించుకుని వీళ్ళు లోపల కడుపు నిండా రాజ్యాంగం పెట్టుకుని బయటికి ప్రవచనాలు చెప్తుంటే ఎలా ఉంటుందో చూడండి. జాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లాగా ఉంటున్నాయి. అసలు నిన్న చర్చ బడ్జెట్ మీద ఉన్నప్పుడు పర్సనల్ ఎజెండా ఏ ప్రాతిపదిక మీద మాట్లాడారు. నిజంగా ఆయనకి ఆక్రోశం ఉండొచ్చు. మల్రెడ్డి రంగారెడ్డి గారికి, సవితేందర్ రెడ్డి గారికి ఉన్న టర్మ్స్, కండిషన్స్, రిలేషన్స్, వాళ్ళకున్న ఇదేంటో తెలుసు. మొత్తం ఈ చేవెళ్ళ, ఈ పరిసర ప్రాంతాల్లో 111 జీవోకి సంబంధించిన ల్యాండ్ల మీద ఎవరు మాట్లాడదామన్నా దేనికైనా చర్చకి ఎవరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో, రెడీగా ఉన్నారో నాకు తెలుసు. ఇలాంటి దాంట్లో ప్రతి దగ్గర పొరపచ్చులు ఎందుకు వస్తాయండి? ఇదే సబితమ్మ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో తీసుకురావడానికి కర్త కర్మ క్రియ. అప్పుడు చెప్పిన మాట్లాడి అదే మనిషి అంత మనిషి, మన తెలంగాణకు ఒక పెద్ద మనిషి జైపాల్ రెడ్డి గారు లాంటి కాంగ్రెస్ తెలంగాణ సాధించి ఉంటే మీరు అందులో ఉండిపోవడం ఏంటి? అలా మీరు ప్రాంతీయ పార్టీలే. ఇవాళ ఇండివిజువల్ ఐడెంటిటీ ఏ ప్రాతిపదిక మీరు ఇప్పుడు నన్ను ముంచేశారు, ఇక్కడ నన్ను ముంచేశారు అనే విధంగా కామెంట్ చేశారు. నిజంగా సబితాందర్ రెడ్డి ఆ స్థాయిలో ముంచారంటారా? సార్ ఒకటి చెప్తా. ఇప్పుడు కిషోర్ ఉన్నారు, బాలరాజు గారు ఇస్తారు, అలాగే మన బాలరాజు గారు ఉన్నారు. మేము ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో మా మీద కేసులు ఉన్నాయి. ఇప్పటికీ చెప్తున్నా, ఎవరైనా వచ్చి మాకు ఈ ప్రభుత్వాలు 10 సంవత్సరాల్లో మా కేసులు తీసిన ఉదంతా మా చరణాలను అడగండి, ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాచ్ ఎవరైనా అడగండి. ఎవరి కోసం చేసే ఉద్యమం? సమాజం కోసం. ఆ రోజు ఒక్కొక్కరు ఈటల రాజేంద్ర గారు మా పక్షాన్ని నిలబడి మాకు ఒక బారికేడ్లో ఉండారో మేము చూసుకుంటాం అంటే ఆయనకే వాళ్ళు బీఆర్ఎస్ లో లేదు, ఆయన బీజేపీలో ఉన్నాడు. కొన్ని బీజేపీకి వెళ్ళి జాతీయ స్థాయిలో మాకు ఎవరికైనా ఏమైనా చేసేది కనుక్కోండి ఒకసారి. ఇవన్నీ ఏంటంటే సార్, అల్లాల కోసం మేము పోరాడడం, కేసులు ఉన్నాయి మాకు తీసేసేయాలి, వాళ్ళు అందుకని పార్టీలు మారిపోతే మాకు నచ్చట్లేదు అన్న ఎజెండాలు దయించి మాట్లాడండి. ఇవాళ ఈ ప్రాతిపదిక మీద తెలంగాణ బడ్జెట్ మీద ఏముందో దాని మీద డిస్కషన్ రాత్రి 3 గంటల దాకా ఉన్నాం, 4 గంటల దాకా ఉన్నాం, తెల్లవారులు చర్చించాం. లాస్ట్కి బడ్జెట్ ఆమోదం ఉంది, ఆడపిల్లలు అవమానించాం. ఏం చేస్తారు? నిన్న జగదీశ్వర్ రెడ్డి ముక్కటే ఇక్కడి నుంచి స్పీకర్ దాకా రాసుకుపోతాడట. దేనికి పోవాలి స్పీకర్ గారి దగ్గర? ఇంకా స్పీకర్ చాలా డమ్మీగా కూర్చున్నాడు. ఆయనకి ఇటు తెలియాలో అటు తెలియాలో తెలియట్లే. అసలు ప్రోటోకాల్స్ ఉంటాయి సార్. చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు అవతలకి ఛాన్సే ఉండదు అసలు. గతంలో టీఆర్ఎస్ సభ నిర్వర్తించిన ఉదంతాలు చూడండి ఒకసారి. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళకి నేను 2 గంటలు ఇచ్చాను, 3 గంటలు ఇచ్చాను, మాకు ఎందుకు దేనికి ఉత్తరించడానికి? ఆయన పర్సనల్ గా దానికి సంబంధించిన ఏంటి ఈయన కేసులు అట మిర్యాలగూడలో పోలీస్ స్టేషన్ లో ఉన్నాయా లేదని స్పీకర్ గారి సమక్షంలో చర్చ చేర్చుకోవడానికి, ముక్కులు నేల రాసుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు.
వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? స్పీకర్ గారు నిలబెట్టి మీరు కూడా జిఎస్పీ కాల్ చేసి గతంలో చెప్తే అయ్యపోయేదాన్ని కాదు ప్రసాద్ గారు. ఇంకో గంట మైక్ ఇచ్చి ప్రసాద్ గారు, ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదా? సభలు ఇలాంటివి జరగలేదా? ఎందుకు సార్ ఒకటి గుర్తుంచుకోండి సార్, ప్రభుత్వం మార్పు దేనికి ఉంటుంది? గతంలో అలా జరిగింది కాబట్టి కూర్చోబెడతారు పక్కకి. మేము కూడా అదే పని చేస్తాం అంటే ఏం చేయాలి సార్? ఎవరికి చెప్పుకోండి? అలా రాముడు కప్ప కథ ఉంటుంది. కానీ కాళ్ళు నువ్వే నన్ను ఎత్తిమే పెట్టావు కాబట్టి అంటే ఎవరికి చెప్పుకోవాలా బాబాయ్, నాకు కష్టం వస్తే రామా అంటానని చెప్తుంది అది. అలాగా ఈ ఒక అసెంబ్లీలో ఒక నేషనల్ లెవెల్ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ధీటుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా సార్? దేన్నైనా క్షమించే గుణం ఉంటుంది. కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు మనం గతంలో చూసాము, గతంలో కనీసము గట్టిగా మాట్లాడితే సభ్యత్వాలు రద్దు చేసిన దాఖలు మనం చూసాము. అల్లంపూర్ ఎమ్మెల్యే అయితే సంపత్ ఏ రకంగా చేశారో, కోమటిరెడ్డిది, వెంకటరెడ్డిది. కానీ ఈసారి మేము అలా చేయలేదు కదా, ఇది ప్రజాపాలన కాబట్టి మాకన్నా ఎక్కువ వాళ్ళకే మాట్లాడే అవకాశం ఇచ్చాము. మేము ఇక్కడ సస్పెండ్లు రద్దులు చేయడం, సభ్యత్వ రద్దులు చేయమని చెప్పారు కదా, ఇది కరెక్టే కదా వాళ్ళు మాట్లాడింది కూడా. గతంలో మనం చూసాం ఏ రకంగా చేశారనేది. మీరు సస్పెండ్ చేయలేదు, సమావేశం బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారు. కానీ ప్రజలకు పనికొచ్చిన చర్చ ఏమైనా ఉందా? ఎందుకు నేను అసెంబ్లీ పెట్టి జగదీశ్వర్ రెడ్డి గారు ముక్కు నేల రాయించడానికి తెల్లవారులు చర్చ పెట్టారు పొద్దున్న సాయంత్రం దాకా. ఈనాగడు ఆలాగరు. ఇవాళ ఏమో నేను సవితమ్మని సునీతమ్మని అన్నారని చెప్పి దీని మీద చర్చ. ఇది ఎవరికైనా పనికొచ్చిన చర్చ? ఇందాక మన బాలరాజు యాదవ్ చెప్పినట్టు ఓ సమావేశం పెట్టుకుని మాట్లాడతారు కదా, ఎవరికి అర్థం కాని భాషలో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని మాట్లాడి ఉపన్యాసం ఇచ్చుకోమని ఎవరు కాదన్నారు. ఇవాళ ఏంటంటే సార్, కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ ఒక అతను తిరుగుటాపా కట్టాడు. తర్వాత దగ్గరలో మిగిలిన ముగ్గురు. ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఆ సభలు అంతా మంది ఉన్నాక కూడా సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేయడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దీని వెనక ఉన్న ప్రధాన కారణమై ఉండొచ్చా? ఇస్తాను బాలాజీ గారు, మీకే ఇస్తాను ప్లీజ్, నెక్స్ట్ మీకే ఇస్తాను. సార్ నేను ఒక విషయం చెప్తా సార్. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు ఇస్ ట్రంప్ కార్డ్ అండి. ఆవిడ ప్రస్థానం కనుక స్టార్ట్ అయితే గతంలో బీఆర్ఎస్ చూడండి ఏకంగా సిఎల్పిఆర్ రద్దు అయిపోయేంత పరిస్థితి వచ్చింది. మీరు గమనించలేదు కాంగ్రెస్ లో. అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కన్ఫర్మ్ అయితే పెద్ద లైన్ ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. సో అది ఎప్పుడైతే దానికి మల్రెడ్డి రంగారెడ్డి గారు అనే టార్గెట్ ఇట్టించి అట్టించి ఒక డైలాగ్ ఎక్స్చేంజ్ అయినప్పుడు డెఫినెట్ గా సర్టన్ ఇష్యూస్ ఫుడ్ డౌన్ అయి ఉంటాయి. ఆ ఫుడ్ డౌన్ లో ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కొన్న పవర్ ఏంటంటే దే ఆర్ ఎగ్జిస్టింగ్ పవర్ లో ఉన్నారు అంచేటప్పుడు ఏమవుతాయంటే కొన్ని ఇష్యూస్ కి అబ్సల్యూట్ గా డెలిబరేషన్స్ ఉంటాయి, నో కాంప్రమైజ్ అని. రెండోది సబితా ఇంద్రారెడ్డి గారికి నాకు చేసినంత వరకు ఎక్కడైనా ఆవిడ లక్కీ మస్కెట్. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే చేవల్లి చెల్లెమ్మ ఏ క్యాబినెట్ లో అయినా ఖచ్చితంగా క్యాబినెట్ లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ టిఆర్ఎస్ పార్టీ ఆ మహిళలకు ఇవ్వకపోయిన ప్రస్థానంలో కూడా షీఈ్ హ్యాపెన్ టు బి ద మినిస్టర్. మీరు ఇది గమనించండి. సో ఆవిడ ఇప్పుడు ప్రొఫైల్ లో వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలన్నా గ్యారంటీగా ఎవడైనా ప్రమోషన్స్ కోరుకుంటాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం లెవెల్ కి ఎదిగే పరిస్థితిలో ఉన్నప్పుడు దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఈ కాంట్రడిక్షన్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో వీళ్ళంతా ఢిల్లీ నుంచి ఇచ్చే డైరెక్షన్స్ లో ప్రతిదీ కమ్యూనికేట్ చేస్తారు. అట్నుంచి అవుట్కమ్ ఏముంటుందన్న దాని మీద వీళ్ళు యాంటిసిపేట్ చేయాలి. ఈ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే ఓవర్ నైట్ డెసిషన్స్ ఉంటాయి, లేడీకి లేచిందే ప్రయాణం డెసిషన్స్ ఉంటాయి. ఏమన్నా సమన్వయపరచుకున్నాం కార్యకర్తల మనోభావాలు, నియోజకవర్గ అభివృద్ధి అని మన చిన్నపిల్లలు చేసి చెవులో పూలు పెట్టి తెల్లాలి తట్టబడి చదువుకుని మొదలు ఉంటారు. ఈ ప్రస్థానంలో వీళ్ళు ఎవరు అతిథులు కాదు. కానీ ఇవాళ ఉన్న సూపర్లేటివ్ డిస్కషన్స్ లో గత ఇష్యూస్ అన్నింటినీ క్రోడీకరించుకుని చూసుకున్నప్పుడు పర్సనల్ ఇష్యూస్ ని ఎజెండా చేసుకున్నారు ఇవాళ. ఎందుకంటే సునీతమ్మ విషయంలో రేవంత్ రెడ్డి గారి మీద కేసులు ఏమున్నాయి అది అందరికి తెలిసిన అసెంబ్లీలో కూడా చర్చించబడ్డాయి. సో దీంట్లో ఏమవుతున్నాయంటే ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం అడాప్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముకుని ఏళ్ళ వెనకాల కనుక వెళ్తే మీ బతుకు కూడా బస్ స్టాండ్ అవుతుంది అన్నది మనకి చూడండి. బాలాజీ ఇప్పుడు అదే అంటున్నారు, అంటే గతంలో కేసీఆర్ చేసినట్లే కేసీఆర్